హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన కమ్మటి మునక్కాయ వంకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది. రైస్కైనా కానీ చపాతీకి దేనికైనా సూపర్గా ఉంటుందండి. ఇట్లా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఒక 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు పల్లీలు వేసుకునేసి ఇట్లా బాగా మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది లో ఫ్లేమ్లోనే అయితే పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోద్ది కదా. ఇవి ఇట్లా వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు గసాలు వేసుకోవాలి. మీకు గసాలు ఒకవేళ ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి పట్టనోళ్ళకి గసాలు అయితే సరిపోతుంది. ఇవి కూడా వేసుకునేసి ఇంకొక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకునేద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా 2 స్పూన్లు వేసుకునేసి ఇవి కూడా బాగా మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఒక 10-12 జీడిపప్పు, ఒక 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా చెక్క వేసుకునేసి అవి కూడా ఇట్లా వేయించుకునేస్తే సరిపోతుంది. మనకి ఈ పెనం సగకే ఇవన్నీ కూడా ఏగిపోతాయి కదా. ఇప్పుడు మొత్తం ఇట్లా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవంతా ఒక ప్లేట్లో తీసి వేసుకోవాలి. ఇట్లా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేసి ఈ లోపల మనము మునక్కాయలు వంకాయలు కట్ చేసుకునేద్దాం. నేను 2 మునక్కాయలు తీసుకున్నానండి, 3 వంకాయలు తీసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీకు సమానంగా కావాలనుకునేస్తే 2 వంకాయలు తీసుకునేసి 2 మునక్కాయలు తీసుకోండి. వంకాయలు తర్వాత కట్ చేయాలి. ఇప్పుడే కట్ చేస్తే మనకి అది కలర్ చేంజ్ అయిపోద్ది కదా. కాబట్టి మునక్కాయలు ముందు కట్ చేసుకునేసి వంకాయలు తర్వాత కట్ చేసుకోవాలి. దీనికి సరిపడేట్టుగా ఒక 2 మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసుకునేసి కొద్దిగా చింతపండు, అరదబ్బ నిమ్మ సైజు అంత ఉంటుంది. కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లగా ఉంటుంది కదా. చింతపండు కూడా ఇట్లా నానబెట్టి పెట్టుకునేసి ఇవి మొత్తం పక్కన ఉంచుకునేసి ఈ లోపల మనము మసాలా అంతా మిక్సీకి వేసుకునేద్దాం. చల్లారిపోయి ఉంటుంది కదా. ఇది కొంచెం నీళ్లు వేసుకునేసి కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ నీళ్ళగా కాకుండా కొద్దిగా గట్టిగానే పేస్ట్ లాగా చేసుకునేస్తే సరిపోతుంది. ఇది మనకి ఇట్లొస్తే సరిపోతుంది పేస్ట్. కూరల్లో ఏ గ్రేవీలో అయినా జీడిపప్పులు, నువ్వులు ఇట్లా వేస్తే గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇంట్లోనే హోటల్లో తిన్నంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇట్లా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇదంతా ఒక కప్లోకి తీసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి ఇదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు కూడా వేసుకోవాలి. చింతపండు కొంచెం తగ్గించి టమోటాలే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ గ్రేవీకి. మొత్తం ఇట్లా చేసుకున్నాం కదా. దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకునేస్తే బాగుంటుంది. వేసుకున్నాక ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అండి సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది కూడా వేసుకునేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మంట మీడియంలోనే పెట్టుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకునేద్దాం. మనకి ఇది పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇట్లా బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకునేసి దీన్ని కూడా మరొకసారి ఇట్లా బాగా కలబెట్టుకునేద్దాం. ఇట్లా బాగా కలబెట్టిన తర్వాత ఇందులో మనం ఒక చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ అండి, కావాలంటే మళ్ళీ కూడా చూసి వేసుకోవచ్చు. వేసుకునేసి దీన్ని ఒక నిమిషం ఇట్లా బాగా అనుకునేసి ఇదంతా దీనికి కలిసిపోయేలాగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలను నేను పైన తాట తీయకుండా అట్లే వేసినాను. మీకు ఒకవేళ తాట తీసి వేసుకునేట్టుగా అయితే వేసుకోండి. మునక్కాయకి ఇట్లా తాట ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి తినేప్పుడు. ఇట్లా మొత్తం వేసుకున్నాక మనం రుబ్బి పెట్టినాం కదా జీడిపప్పు పేస్టు అది వేసుకోవాలి. అది కూడా వేసుకునేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ కూరకు మొత్తం కలిసేంత వరకు బాగా కలబెట్టుకునేసి ఇది కొంచెం ఇట్లా బాగా కలిసిపోయిన తర్వాత మనం టమోటా పేస్ట్ కూడా వేసుకునేద్దాం. నేను అల్లం వెల్లుల్లి పేస్టు చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను అది వేస్తానండి. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇవి రుబ్బుకుండేప్పుడే అల్లము తెల్లపాయలు 2 రుబ్బుకోవచ్చు. ఇట్లా మొత్తం వేసి కలబెట్టుకునేసి మసాలా అంతా ఇట్లా బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకునేసి దీన్ని కొద్దిగా నీళ్ళు వేసుకునేద్దాం. నేను మిక్సీ జార్లోనే కొద్దిగా వేస్తా ఉన్నాను. మనం టమోటా పేస్ట్ వేసుకున్నాం కదా, అందులోనే కొద్దిగా వేస్తా ఉన్నాను. ఇట్లా వేసుకునేసి 2 నిమిషాలు మనం దీన్ని ఇట్లే బాగా ఉడకనేయాలి. మనకి మునక్కాయ కొంచెం ఉడికిందంటే మళ్ళీ తర్వాత వంకాయ వేసుకోవచ్చు. లేదంటే వంకాయ తొందరగా ఉడికిపోతుంది కదా. ఇట్లా చూసారు కదా, ఇట్లా వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి దాన్ని కూడా మరొకసారి ఇట్లా బాగా మసాలాకి పట్టేలాగా ఇట్లా కలబెట్టుకునేస్తే సరిపోతుందండి. ఇది బాగా ఇట్లా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకునేద్దాం. 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇట్లా నూనె పైకంతా బాగా తేలితే ఉడికిపోయినట్టండి గ్రేవీ అంతా. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది. మునక్కాయ ఉడికింది, మసాలా కూడా ఉడికింది కదా. ఇప్పుడు మనం ఇందులో
2 స్పూన్లు మిరప్పొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకునేద్దాం. మీ కారాన్ని బట్టి మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి కారం అనేది. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, కాబట్టి కారం వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేస్తూ ఉన్నాను మిరప్పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకునేసి ఈ మసాలా అంతా కూడా ఈ గ్రేవీకి బాగా పట్టేలాగా ఇట్లా కలబెట్టుకునేద్దాం. ఇట్లా కలబెట్టుకునేసి ఇవంతా మొత్తం ఇట్లా కలిసిపోయిన తర్వాత మనం వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు అనేది ఇట్లాంటి సమయంలోనే వేసుకోవాలి కట్ చేసుకునేసి. ముందుగా కట్ చేసుకునేస్తే మనకి కలర్ చేంజ్ అయిపోతాయి కదా, కాబట్టి కూర ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలండి వంకాయలు. ఇట్లా వంకాయలు కూడా వేసుకునేసి ఇదంతా బాగా దీనికి పట్టించేలాగా కలబెట్టుకునేసి ఇందులో గ్రేవీకి సరిపడా అన్ని నీళ్ళు వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వేస్తూ ఉన్నాను నీళ్ళు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 2 కూడా వేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ కావాలనుకుంటే 1.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. వేసుకునేసి దీనికి ఉప్పు కారం ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తగ్గుండాది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలబెట్టుకునేసి మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి మనకి. ఇట్లా మరొకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలబెట్టుకునేసి మనకి ఇది ఉడికిందా లేదా అని కూడా ఒకటి మునక్కాయ కూడా పట్టుకొని చూద్దాం. మనకి ఉడకకపోతే ఇంకా ఒక 2 నిమిషాలు మంట మీడియంలో పెట్టుకునేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. నేను ఒక మునక్కాయ తీసి కూడా చూస్తూ ఉన్నాను, కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు దీన్ని ఉడికించుకునేద్దాం. 2-3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసి మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు గుజ్జునంతా ఇందులో వేసుకోవాలి. మునక్కాయ వంకాయ కొంచెం ఉడికిన తర్వాతనే చింతపండు గుజ్జు వేసుకోవాలండి, లేకపోతే ఈ వంకాయ మునక్కాయ ఉడకదు, చింతపండు పులుపు పడతానే. కాబట్టి ఇట్లా బాగా కలబెట్టుకునేసి చింతపండు నీళ్ళంతా వేసుకునేసి ఇది కొద్దిగా ఇట్లా బాగా అన్న తర్వాత ఇది ఒక 2 నిమిషాలు మనకి ఉడికిపోతే సరిపోతుంది. పులుపు వేసినాం కాబట్టి మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాలు మనము ఉడికించుకునేద్దాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం చూస్తే మనకి గ్రేవీ కూడా నూనె కొంచెం పైకి తేలుతా కరెక్ట్గా వచ్చిందండి. ఇంతేను, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేస్తే సరిపోతుందండి. ఇంక ఇది 2 నిమిషాల తర్వాత ఇంకా కొంచెం చిక్కబడిపోద్ది మనకి గ్రేవీ అనేది. ఇది చపాతీకి అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్స్ చేసేసి ఈ చపాతీ చేసి కర్రీ చేసి పంపిస్తే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో నేను ఇట్లే చేసి పంపిస్తాను, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి నేను మా ఇంట్లో చేసే విధంగానే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మునక్కాయ కూడా చాలా బాగా ఉడికిపోయిందండి, సూపర్ టేస్టీగా ఉంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి.